ఇచ్చేలాగా చూడండి. బికాజ్ అధికారిక పరంగా అయితే మేము అప్పుడు నేరు కలుస్తూనే ఉన్నాము, టీసీ కానివ్వండి, వీసీ కానివ్వండి పెడుతూనే ఉన్నాము. అభ్యర్థులకి నష్టం జరగకుండా జరగాల్సిన అంశం ఇది. తర్వాత కొన్ని స్టేషనరీ ఐటమ్స్ వాళ్ళు ఏమేమి తీసుకొని రావాలి ఫోటో. నల్గొండ జిల్లాలో వచ్చే సండే నాడు మనం 7 సెంటర్స్లో నీట్ పరీక్ష అంటే అఖిల భారతీయ నీట్ మెడికల్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాము. మన జిల్లాలో టోటల్ వచ్చేసి 7 సెంటర్స్ ఉన్నాయి. నాగార్జున గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్, ఎంజీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఎంజీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఎంజీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, ఎంజీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ అండ్ పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నల్గొండ. దీంట్లో దాదాపు 2087 మంది అభ్యర్థులు అపియర్ అవుతున్నారు. దీంట్లో ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము క్యాండిడేట్స్కి కొన్ని విషయాలు తెలియచేయబోతున్నాము. దీంట్లో ఫస్ట్ వచ్చేసి టైమింగ్. ఆల్ క్యాండిడేట్స్ తప్పకుండా వారి సెంటర్ ఫస్ట్ అయితే వాళ్ళు ఒకరోజు ముందే లేదా ఈరోజైనా వాళ్ళు వారి సెంటర్ రేఖీ చేసి ఉండాలి అనేది మా కోరిక. స్పెషలీ ఇప్పుడు మనం ఎంజీ యూనివర్సిటీ చూసాము. ఎంజీ యూనివర్సిటీ అంటే చాలా పెద్ద క్యాంపస్. సో కొన్ని డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి. సెంటర్ ఆఫ్ కామర్స్ ఒక బిల్డింగ్, ఆర్ట్స్ ఒక బిల్డింగ్. సో వాళ్ళు కొంచెం ముందే పరిచయం అయితే బెటర్. రెండోది టైమింగ్. మనం నీట్ ఎగ్జామ్ సిన్స్ ఇట్ ఈస్ అంటే ఒకటే సెషన్ ఎగ్జామ్ కాబట్టి మార్నింగ్ 11 క్యాండిడేట్స్ తప్పకుండా వాళ్ళ సెంటర్కి చేరుకోవాల్సిన అవసరం అండి. ఇది యాక్చువల్ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 2 to 5 PM. బట్ ముందే ఎందుకు పిలుస్తున్నామంటే బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుంది. అండ్ సెంటర్స్ ఇన్ గేట్స్ ఇన్ ఆల్ సెంటర్ విల్ క్లోజ్ అట్ 1 PM షార్ప్. 1:30 PM షార్ప్. ఎస్పీ సార్కి పిలిచేసండి. 1:30 PM షార్ప్. సో నోబడీ విల్ బీ అలౌడ్ ఎంట్రీ ఆఫ్టర్ 1:30 PM. సో అంటే మా సలహా ఏంటంటే వాళ్ళు కొంచెం ముందు 11:30 అలా వచ్చి ఉంటే చివరిలో కంగారు పడాల్సిన అవసరం రాకుండా ఉంటుంది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ టైమింగ్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అంశం, వేరే ఎగ్జామ్స్ కంటే ఇది నీట్ ఎగ్జామ్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మన దేశవ్యాప్తంగా ఒకటే ఫార్మాట్, ఒకటే గైడ్లైన్ ఫాలో చేస్తూ ఉంది. దీంట్లో కొన్ని నిషేధున్న ఐటమ్స్ మీ అందరికీ తెలియచేయబోతున్నాము. ఎనీ టెక్స్చువల్ మటీరియల్ అంటే స్టేషనరీ సంబంధించిన ఏ రకాల ఐటమ్ ఏం అస్సలు అలౌ చేయము. ఇట్ క్యాన్ బి అ పెన్సిల్ బాక్స్, ప్లాస్టిక్ పౌచ్, క్యాల్కులేటర్, పెన్, స్కేల్, రైటింగ్ ప్యాడ్, పెన్ డ్రైవ్స్, ఇరేజర్, క్యాల్కులేటర్, లాగ్ టేబుల్, ఎలక్ట్రానిక్ పెన్, స్కానర్ ఇది అస్సలు అలౌడ్ లేదండి. ఎనీ కమ్యూనికేషన్ డివైస్ అంటే దూరభాషలో మనం వాడుతునేది ఎలాంటివి యంత్రాలు, మొబైల్ ఫోన్ కానివ్వండి, బ్లూటూత్, ఇయర్ ఫోన్స్, మైక్రోఫోన్, పేజర్, మనం ఇప్పుడు ప్రచలనలో ఉన్న ఫిట్బిట్స్ లాంటివి, వాచెస్ కానివ్వండి, వాలెట్స్, గాగల్స్, హ్యాండ్ బ్యాగ్స్, బెల్ట్, క్యాప్స్. ఇప్పుడు గాగల్ విషయంలో మనం నార్మల్గా రీడింగ్ గ్లాసెస్ కానివ్వండి, పవర్ గ్లాసెస్ అయితే అలౌడ్ ఉన్నాయి, బట్ నాట్ షేడెడ్ గాగల్స్. తర్వాత వాచ్, రిస్ట్ వాచెస్, బ్రేస్లెట్ అంటే మనం ఆభూషణంగా అలంకారంగా వాడినా కూడా దే ఆర్ నాట్ అలౌడ్, ఎస్పెషలీ లేడీస్. బ్రేస్లెట్స్, కెమెరాస్. తర్వాత ఎనీ ఆర్నమెంట్, మెటాలిక్ ఐటమ్ అంటే ఆ మెటాలిక్ ఐటమ్ ఎంత చిన్నైనా కావచ్చు, మనం ఇయర్ రింగ్స్ లాగా వేసుకున్న స్టడ్ అయినా కావచ్చు, ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ఎనీ ఫుడ్ ఐటమ్స్ ప్యాక్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అండ్ నాట్ ఈవెన్ వాటర్ బాటిల్. దీంట్లో మెడిసిన్స్, డయాబెటిక్ పేషెంట్స్ అలాంటి వాటికి, క్రానిక్ మార్బిడిటీ ఉన్న వాటికి మాత్రం ఆఫ్టర్ డ్యూ ఫ్రిస్కింగ్ అండ్ వెరిఫికేషన్ ఇట్ ఈస్ అలౌడ్, ఓన్లీ దాట్. తర్వాత ఎనీ అదర్ ఐటమ్ విచ్ క్యాన్ బి యూస్డ్ ఫర్ అన్ఫేర్ మీన్స్ అంటే ఏదైనా చీటింగ్ లేదా అలాంటివి పనికి వచ్చే ఎలాంటివి స్టేషనరీ కానివ్వండి, పర్సనల్ ఐటమ్స్ కానివ్వండి మేము అస్సలు అలౌ చేయము. ఈ లిస్ట్ మీ అందరికీ కూడా మేము డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గారి ద్వారా తెలియచేస్తాము. అండ్ షూస్ విషయం అంటే క్లోదింగ్ విషయానికి వస్తే నో హెవీ క్లోదింగ్ అంటే ఇప్పుడు మనం సమ్మర్లో ఉన్నాం కాబట్టి
ఐ డోంట్ సీ ఎనీ నీడ్ ఫర్ అ షాల్ కానివ్వండి, జాకెట్స్ కానివ్వండి, అవి ఎవరు వేసుకోరు. మన సాంప్రదాయపరంగా కొన్ని డ్రెస్సెస్ ఉంటాయి, హిజాబ్ కానివ్వండి, బుర్కలు కానివ్వండి, అలాంటి వాటికి 2 లేయర్స్ ఆఫ్ ఫ్రిస్కింగ్ మేము పెడుతున్నాము ఫీమేల్ స్టాఫ్తో. సో అది మేము అలౌడ్ చేస్తాము ఆఫ్టర్ డ్యూ ఫ్రిస్కింగ్. బట్ జనరల్గా నో హెవీ ఫార్మ్ ఆఫ్ క్లోదింగ్. షూస్కి వచ్చేసరికి షూస్ ఆర్ నాట్ అలౌడ్. షూస్ అంటే కవర్డ్, ఎక్కడైతే మన సోల్ ఏరియా కవర్డ్ ఉంటుందో లేదా ఫుట్ అయినా కవర్డ్ ఉంటుందో అది మేము అలౌ చేయము. ఓన్లీ చెప్పల్ లాంటివి, ఓపెన్గా ఉన్న శాండల్స్ లాంటివి మాత్రం అలౌ చేస్తాము. మళ్ళీ చెప్తున్నానండి, క్లోదింగ్ విషయంలో బెల్ట్ కానివ్వండి, ఏదైనా బెల్ట్ డ్రెస్లో ఉన్న మెటాలిక్ ఐటమ్ కానివ్వండి, మేము అస్సలు అలౌ చేయము. ఈవెన్ ఇప్పుడు ఉన్న వాతావరణంలో కూడా ఇట్ ఈస్ బెటర్ టు వేర్ సింపుల్ కాటన్ క్లోదింగ్ అంతే. చివర్లో మనం జిల్లా పరిపాలన, ఇది అభ్యర్థికి తెలియచేయాల్సిన విషయం. తర్వాత మేము జిల్లా పరిపాలన తరఫున పోలీస్ యంత్రంగా అంతా రెడీ ఉన్నాము. అన్ఇంటరప్టెడ్ కరెంట్ సప్లై కానివ్వండి, సీసీటీవీ వీడియో కవరేజ్ కానివ్వండి, మా ఎస్కాట్ 2 కస్టోడియన్ బ్యాంక్స్ కానివ్వండి, సిఎస్ సెంటర్ సూపరింటెండెంట్స్కి కావాల్సిన ట్రైనింగ్ కానివ్వండి, ఇతర డిపార్ట్మెంట్తో సమన్వయ మీటింగ్స్ కానివ్వండి, ఇవి అన్నీ మేము ఏర్పాటు చేసి ఉన్నాము. అండ్ 4th నాడు మేము నీట్ ఎగ్జామ్ విజయవంతంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ. ప్లీజ్ 140 ఎస్ అంటే 2 MROస్కి అంటే 144 గతంలో ఉండే, ఇప్పుడు 163 BNS భారతీయ న్యాయ సంవిధాన ప్రకారం 163 ఆర్డర్స్ కన్సర్న్డ్ MROస్, 2 మాకు MROస్ వారి పరిధిలో, ఇది ఇద్దరు పరిధిలో వస్తుంది. వాళ్ళు నిన్ననే ఆర్డర్ ఇచ్చి ఉన్నారు. సెంటర్ చుట్టుపక్కన ఉన్న జెరాక్స్ సెంటర్స్ కూడా మేము బంద్ చేయడానికి రిటర్న్ ఆర్డర్స్ ఇచ్చి ఉన్నాము. మన క్యాండిడేట్స్ కొన్ని సామాన్లు తీసుకొని రావాలి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి వారి అడ్మిట్ కార్డ్, తర్వాత ఒక కలర్డ్ ఫోటోగ్రాఫ్ అటెండెన్స్ షీట్లో అంటించడానికి, వాళ్ళు హాజరు అయ్యారా అటెండ్ అయ్యారా అనేది అప్పుడు నిర్ధారణ చేసుకోవడానికి. తర్వాత ఇంకొక స్పేర్ ఫోటోగ్రాఫ్ విత్ వైట్ బ్యాక్గ్రౌండ్, ఎస్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్. సో ఇవి వాళ్ళు తీసుకురావాల్సిన అవసరం. పెన్ కానివ్వండి, పెన్సిల్ కానివ్వండి, ఇలాంటివి సామాన్ వాళ్ళు తీసుకురావాల్సిన అవసరం లేదు, అంతా మేమే ప్రొవైడ్ చేస్తాము. వాటర్ బాటిల్స్ కానివ్వండి, ఏది కూడా మేము అలౌ చేయము. ఎలక్ట్రోలైట్స్ అవి అన్నీ మేమే పెడుతున్నాము. ప్రతి 7 సెంటర్స్లో డెడికేటెడ్ మెడికల్ స్టాఫ్ ఉంటారు టు మీట్ ఎనీ మెడికల్ ఎగ్జిజెన్సీ. దీంతో పాటు ORS కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాం. ఎనీ అదర్ సెంటర్స్కి 4 సెంటర్స్కి జేసీ గారు, మిగతా 3 సెంటర్స్కి సర్ మన ACLB ఇన్ఛార్జ్ గారు క్లస్టర్ ఆఫీసర్స్గా ఉన్నారు. మేము కూడా ఎగ్జామ్ నాడు తర్వాత రేపు కూడా మేము కూడా ప్రతి సెంటర్ ఆల్రెడీ గతంలో కూడా ప్రతిపాదన పంపే ముందు మేము కూడా SP సార్ మేమంతా పర్సనల్గా ప్రతి ఒక్క సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. మనమంతా గవర్నమెంట్ బిల్డింగ్స్కే కేటాయించాము. సో ఎక్కడ కూడా సెక్యూరిటీ కాంప్రమైజ్ కాకుండా ఉంటుంది. టోల్ ఫ్రీ నంబర్ వచ్చేసి 1800-425-1442 1800-425-1442. So this is the toll free number. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.